ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు దేవునితో కొండ మీద మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతుంటే వింటూ ఉన్నాడు. విని 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 40 రోజుల తర్వాత మోషే గారిని ఇక పోయి ఆ కిందకు పో అన్నాడు దేవుడు. మోషే గారు 2 పలకలు తీసుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలను 2 పలకలు చెక్కితే 2 పలకలు పట్టుకొని ఆయన ఎంతో సంతోషంతో కిందకు వస్తా ఉన్నాడు. కిందకు వస్తా ఉంటేనో కిందున్న ప్రజలు, మోషే గారు నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము, కప్పుకోయ్యా, నీ ముఖం మీద ముసుగేసుకోయ్యా అన్నారు. ఆయన ముఖం ప్రకాశించిందంట. ఎంత ప్రకాశించిందంటే ప్రజలు చూడలేకపోతున్నారు, అంతగా వెలిగిపోతున్నాడు ఆయన. అంత వెలుగు ఆయన ముఖంలో కనపడుతుందండి. ఎంత వెలుగు వెలిగితే చూడలేకపోయారండి? ఆయన ముఖం అంత ప్రకాశించడానికి కారణం ఏమై ఉంటుంది? దేవునితో సహవాసం చేశాడు. 40 రోజుల సహవాసము తన ముఖాన్ని వెలిగింపచేసింది. దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు బయటకు వచ్చినా, మనం ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడుతున్నా అవతలి వారు మన మాట ద్వారా నెమ్మది పొందుతారు. అవతలి వారు మన మాట ద్వారా ఆదరణ పొందుతారు. అవతలి వారు మనల్ని చూసి ఉజ్జీవింపబడతారు.